Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పండు విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పండు 2 కాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. 2 మోకాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తోంది. తను వెంటనే ఇంకొక కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాక్చువల్గా అనకాపల్లి బాలు రైడర్స్ అనేటువంటి ఒక డ్యాన్స్ గ్రూపు భీమిలి మండలంలో ఒక ఈవెంట్ చేసింది. ఈ డ్యాన్స్ గ్రూప్లో పండు కూడా ఉన్నాడు. అక్కడ ఈవెంట్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్స్లో పండుతో పాటు ఇంకొంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. అలాగే 3 మహిళలు కూడా ఉన్నారు, మహిళా డ్యాన్సర్లు కూడా ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక మహిళకి వాంతులు వస్తాయి. ఎందుకంటే కొంతమందికి జర్నీ పడదు, కొంతమందికి కార్లలో ప్రయాణం చేస్తుంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో వాంతులు అవుతుంటే కారుని ఒక పక్కకు ఆపారు. ఆపిన తర్వాత అందులో ఉన్నటువంటి 2-3 బయటికి రోడ్డు మీదకి దిగారు. పండు మాస్టరు కారులోనే వెనక భాగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు కారు ఆపి ఆ మహిళ వామిటింగ్స్ ఓ పక్కన చేసుకుంటుంది, ఆమె కొంచెం ఇబ్బంది ఉంది. మిగతా 2-3 కూడా అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకి దిగారు. పండు వెనకాలే కూర్చొని ఉన్నాడు. వెనక నుంచి వచ్చినటువంటి బొలెరో వాహనం, కోళ్లతో ఉన్నటువంటి బొలెరో వాహనం అత్యంత నిర్లక్ష్యంగా వచ్చింది. నిద్రమత్తులో డ్రైవ్ చేశాడా లేకపోతే ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం ఒక్క ఉదుటున చాలా బలంగా వేగంగా వచ్చేసి ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఢీ కొట్టడం చేత పూర్తిగా ఆ వాహనం చాలా వరకు తీవ్రంగా నష్టపోయింది. ఆ వాహనం పూర్తిగా నుజ్జు ముందు భాగం వెనక భాగం అయినటువంటి పరిస్థితి ఉంది. వెనకాల ఉన్నటువంటి పండు మాస్టర్కి 2 కాళ్ళు కూడా తీవ్రంగా ఈ ప్రమాదంలో గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే అక్కడ స్థానికులందరూ కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి వచ్చారు. వేరొక కారు మాట్లాడారు. వెంటనే ఈ గాయాలైనటువంటి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత హైవే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆ కోళ్లతో వచ్చినటువంటి ఆ బొలెరో వాహనం ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందన్నీ కూడా పిన్ టు పిన్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా ఈ పండు మాస్టర్ ఉన్నటువంటి కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆపే క్రమంలో ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొట్టేసింది పండు వెహికల్. ఢీకొట్టినటువంటి సమయంలో అదే టైంలో వెనక నుంచి వచ్చినటువంటి ఈ కోళ్లతో వచ్చినటువంటి బొలెరో వాహనం కూడా వెనక నుంచి ఒక్కసారిగా ఢీకొట్టేసరికి ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళకి గాయాలయ్యాయన్నది ఒక వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏం జరిగింది ఏంటనేది కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తూ ఉన్నారు. విశాఖకు సంబంధించినటువంటి ఆ పోలీసులు కూడా పూర్తిగా ఆ బొలెరో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇందులో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు పండు మాస్టర్ ఫ్రెండ్స్ను కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్స్లో విశాఖలో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 మోకాళ్ళు కూడా పండు మాస్టర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ సర్జరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో పండు మాస్టరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తే. ఎందుకంటే అనేక టీవీ షోస్లో ఆయన తన డ్యాన్సులతో కావచ్చు, తర్వాత అనేక ప్రోగ్రామ్స్లో ఆయన ఇటు డ్యాన్సే కాకుండా చాలా కామెడీ షోల్లో కూడా జబర్దస్త్ నటులతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇటు జబర్దస్త్ నటులు కావచ్చు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ప్రస్తుతం పండు మాస్టరు ఆరోగ్య పరిస్థితి ఏంటి, అతనికి ఏ విధంగా గాయాలయ్యాయి, అతను 2 కాళ్ళు దెబ్బతిన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అతని పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అనుబంధం ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్, ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్, ప్రతి ఒక్క జబర్దస్త్ నటుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది విశాఖకి వెళ్ళడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిజంగా పండు మాస్టర్ కాళ్ళ గాయాలు అయ్యాయంటేనే మిగతా డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చలాకీగా ఉండే పండు మాస్టర్, ఎంతో గొప్పగా డ్యాన్స్ చేసినట్టు పండు మాస్టర్ అనేక ఈవెంట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా సరే పండు మాస్టర్ ఆ ఈవెంట్లో ఉండాలని చెప్పి ఆర్గనైజర్స్ అందరూ కూడా కోరుకుంటారు. అలాంటి పండు మాస్టరు ఎంతో యాక్టివ్గా డ్యాన్సులు చేసే పండు మాస్టరు 2 కాళ్లతో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసే పండు మాస్టర్ కాళ్ళకి ఈరోజు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను మళ్ళీ డ్యాన్స్ చేస్తాడా లేదా అని చెప్పి ఒక టెన్షన్ అయితే చాలామందిలో కనిపిస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాళ్ళకి సర్జరీ చేస్తారంటే మరి సర్జరీ చేస్తే ఏమన్నా వెంటనే కోలుకునే పరిస్థితి ఉందా, ఆ 2 కాళ్ళతో మళ్ళీ అద్భుతంగా పండు మాస్టర్ డ్యాన్స్ చేస్తాడా?
సో ఇలాంటి ఒక టెన్షన్ అనేది ఫ్రెండ్స్లో అయితే కనిపిస్తోంది. సో విశాఖ ఆ ప్రైవేటు ఆసుపత్రి దగ్గరికి చాలామంది చేరుకుంటున్నారు. పండు మాస్టర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి అతని ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మిగతా ఫ్రెండ్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే, ఆ బొలెరో వాహనందే తప్పు. ఆ కోళ్లతో అర్ధరాత్రి సమయంలో అంత వేగంగా రావటం వల్ల, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం వల్ల, అందులోనూ అతను నిద్రమత్తులో డ్రైవ్ చేయటం వల్ల మా వెహికల్ని ఢీ కొట్టాడు. పండు మాస్టర్కి గాయాలవడానికి ఆ బొలెరో వాహనమే కారణం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ పోలీసులు ఆల్రెడీ విచారణ ప్రారంభించారు. అక్కడ హైవే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తూ ఉన్నారు దగ్గరలో ఏమన్నా ఉంటే. అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి విషయాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరిది తప్పు, ఎవరిది నిర్లక్ష్యం, పండు మాస్టర్ ఉన్నటువంటి కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, లేకపోతే ఈ బొలెరో వాహనం కోళ్లతో వచ్చినటువంటి వాహనం ఢీ కొట్టడంతో ఇది జరిగిందన్నది కూడా మరికొద్ది సేపట్లో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఉన్నారు, అక్కడ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్తున్నారు. పండు కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.